హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రత్ననాని యూట్యూబ్ ఛానల్ అండి. కొత్తవారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈరోజైతే మా అమ్మ అయితే మా ఇంటికొచ్చిందండి. ఇక మా ఇంటికి మా అమ్మ వచ్చిందంటే మా పిల్లలకి చాలా సరదా అనమాట. మా అమ్మ వచ్చిందంటే మా అమ్మని పద్దాకులు ఆట పట్టిస్తా ఉంటారండి మా పిల్లలు. ఎందుకంటే ఒకరోజంట మా అమ్మ టీలోని పంచదారకు బదులుగా సాల్ట్ ఏసుకుందంట. అంటే పంచదార డబ్బాను, సాల్ట్ డబ్బా 2 పక్కనే ఉన్నాయంట. ఇంకా ఏదో మర్చిపోయి చూడకుండా గబుక్కన ఏసుకుందంట. ఇంక తాగేపాటికి ఉప్పుగుండేపాటికి ఇంక ఊసిందంట. అదే విషయం వచ్చి మా దగ్గర మా పిల్లలకి జెప్పింది. ఇక మా పిల్లలు అప్పటినుంచి ఇక ఒకటే ఇక ఉన్నన్ని రోజులు ఇంక ఇలాగే ఆట పట్టిస్తారండి. ఇంకా చాలా ఉన్నాయి. అయన్నీ ఇప్పుడు చెప్పలేననమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది టమాటా పచ్చడి పెడుతున్నాము. అందుకని ఇంకా టమాటా పచ్చడి గురించి చెప్దామనని ఇక నేను ఆ విషయాలన్నీ చెప్పట్లేదు. ఇంకా మా అమ్మ వస్తూ టమాటాలను కారం తీసుకొనొచ్చిందండి. ఎందుకంటే టమాటా పచ్చడి పెట్టుకుందాం అని చెప్పేసి తీసుకొనొచ్చిందనమాట. 2.5 కేజీలు తీసుకొనొచ్చింది. 2.5 కేజీలకి చింతపండు అయితే ఒక అర కేజీ ఏసిందనమాట. తర్వాత కేజీ టమాటాలకి 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దలు కారం. అంటే మనం కొలత ప్రకారం అయితే మామూలుగా కాటా పెట్టుకుంటే మాత్రం 200 గ్రాములనమాట. కేజీ టమాటాలకి 200 గ్రాములు ఉప్పు, 200 గ్రాముల కారం వేసుకోవాలన్నమాట. అంటే మా అమ్మ ఎప్పుడు పెడతది కాబట్టి ఇంకా సుమారు చూసి పోసింది. మీకైతే కొలత ప్రకారం చెప్పాలని నేనైతే చెప్తున్నాను. ఫస్ట్ అయితే మన టమాటాలని శుభ్రంగా ఒక బకెట్లో గాని, ఒక బేషన్లో గాని పోసుకొని శుభ్రంగా కడిగి వాటిని తుడిచి కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకొని ఇంకా ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. వాటికి తొడిమలాగా ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసి పక్కన వేసుకోవాలి. ఇంక ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాతకి ఇంకా మనం ముందుగా రెడీ చేసుకున్న ఉప్పును, చింతపండు దాంట్లోని ఇక ఆ బకెట్‌లో ఏసుకోవటమేనండి ఈ ముక్కల్ని, టమాటా ముక్కల్ని. మా అమ్మ ఎప్పుడొచ్చినా గానీ 2 రోజులు గానీ, 3 రోజులు గానీ ఉంటదండి. ఇంక అంతకంటే ఎక్కువ రోజులు ఉండదనమాట. ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో ఉండేవాళ్ళు గదా! అక్కడ చుట్టూ జనాలందరూ ఒక అరుగుల మీద కూర్చొని ప్రశాంతంగా అవి ఇవి మాట్లాడుకుంటా ఉంటారనమాట. ఇంకా అవన్నీ మిస్ అయిద్ది. అందుకనే ఇంకా ఎక్కువ రోజులు ఉండదు. ఇంక ఇలా చిన్న ముక్కలన్నీ కట్ చేసినయని మన చింతపండు, ఉప్పులో ఇంక ఏసి ఆ ముక్కల్ని ఏసేసి ఇక శుభ్రంగా పైకి కిందకి మొత్తం కలిపి ఇక ఒక 3 రోజుల దాకా ఊరబెట్టుకోవాలండి. ఇలా ఊరబెట్టుకోవాలని అందరికి తెలుసు. కాకపోతే ఇంక నేను చెప్పాలి కాబట్టి చెబుతున్నాననమాట. ఈ బకెట్‌నయితే తడి తగలని ప్లేస్‌లో పెట్టుకున్నాం అనమాట. ఒక 3 రోజుల తర్వాత ఇక బాగా ఊరి ఊట దిగిద్ది. మనం పచ్చడి పట్టేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలనమాట. ఎందుకంటే వాటికి ఎంతెంత ఉప్పు, కారం, చింతపండు ఎయ్యాలో అవన్నీ క్వాంటిటీ కరెక్ట్‌గా వేసుకోవాలి. అప్పుడే సంవత్సరం పాటు నిల్వ ఉంటది. ఈ టమాటా ముక్కలైతే 3 రోజులు ఊరినియండి. ఇంకా ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇక బాగా అయితే ఓటంతా ఊరిందండి బాగా. ఇంకా చేత్తో కలిపితే బాగోదని చెప్పి ఇక నేను గంటెతో పైకి కిందకి తిప్పి ఇంకా టమాటా ముక్కలన్నీ పిండుకొని ఇక పైన డాబా మీద గానీ, ఇంకా మనకి ఎండ తగిలే ప్లేస్‌లో గానీ పెట్టుకోవాలనమాట. మేము అక్కడ ఉన్నప్పుడైతే నేనైతే ఈ పచ్చడి గురించి అస్సలు పట్టించుకోలేదండి. ఎందుకంటే ఇంక అన్నీ మా అమ్మే చూసుకుంటదిలే, ఆమె పెట్టిద్ది. ఇంక అంతా ఆమె చూసుకునేది. చింతపండు, ఎల్లిపాయలు అయన్నీ తీసి నేనిస్తే ఇంక ఆమె చూసుకునేదనమాట. పచ్చడి పట్టే దగ్గర నుంచి ఇంక మొత్తం పచ్చడి అప్పజెప్పేది నాకు లాస్ట్‌కి. ఇప్పుడైతే వేరే ఊర్లో ఉంటున్నాం గాబట్టి, ఇంకా కేజీకి ఎంత ఎంత ఉప్పు బోయాలి, ఎంత కారం బోయాలి, ఎంత చింతపండెయ్యాలి అనేది అన్నీ తెలుసుకున్నాననమాట. ఇంకా ఎల్లిపాయలు గూడా ఒక దగ్గరగా పావు కేజీకి పైనే ఉంటాయనమాట. వీటికి కొంచెం ఆయిల్ రాసి ఎండగబెడితే ఆ పొట్టంతా ఈజీగా ఊడొత్తదనమాట. ఇంకా అలాగే మా అమ్మ చేసింది. ఇప్పుడు చిన్నగా ఒలుస్తుంది. అయన్నీ ఒలిసి ఇంకా మనం పచ్చడికి రెడీ చేసుకోవటమే. ఈ టమాటా ముక్కలనైతే బాగా గట్టిగా పిండి ఒక 2 రోజులైతే డాబా మీద ఎండబెట్టుకున్నాను. మరీ బాగా ఎండకుండా కొంచెం అంతా చెమ్ముండాలట టమాటా ముక్కల్లోని. అప్పుడే అది ఆ టమాటా టేస్ట్ వత్తది. లేకపోతే ఎండిపోయిన వాసన వత్తది టమాటా పచ్చడి. మనం ఫస్ట్ ఈ టమాటా ముక్కల్ని మిక్సీ ఏసుకోవాలండి. ఎందుకంటే మనం ఒకేసారిగా గ్రైండర్‌లో ఏత్తే ఈ టమాటా ముక్కలైతే సరిగ్గా మెదగవనమాట. ఇంకా అందుకని కొంచెం కొద్దిగానే గ్రైండ్ అయితే మిక్సీలోని ఇంకా తర్వాత గ్రైండర్‌లో ఏసుకుంటే ఇంకొంచెం బాగా మెత్తగా మెదిగిద్ది. ఎందుకంటే ఈ టమాటా ముక్కల్ని మనం ఎండబెట్టాం గదా! కొంచెం బాగా డ్రై అయినియి. అందుకని గ్రైండర్‌లో అంత తొందరగా మెదగవు. టమాటా ముక్కల్ని 3 సార్లయితే నేను గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాననమాట. తర్వాత ఎల్లిపాయ పేస్ట్ కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎల్లిపాయలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఒకసారి గ్రైండర్‌లో ఏత్తే అసలు ఎల్లిపాయలైతే ఇక గ్రైండర్‌లో అయితే నేను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఎందుకంటే తడి ఏమాత్రం ఉండకూడదనమాట. మనం సంవత్సరం పాటు నిల్వ ఉండే పచ్చడి కాబట్టి ఇక నేను అలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తర్వాతకి ఇది మధ్యాహ్నం పూట అనమాట నేను పట్టేది. టమాటా, చింతపండు గుజ్జు సగం చేసుకొని ఏసుకోవాలనమాట. ఇంకంతా ఒకేసారి ఏయకూడదు. ఇంక ఇలా గ్రైండ్ అయ్యేటప్పుడు ఈ చింతపండు గుజ్జు బాగా థిక్‌గా అయిద్దనమాట. అలాంటప్పుడు ఇంకా మనకి ఈ గ్రైండర్ ఒక్కోసారి స్ట్రక్ అయిపోద్ది. ఇగో చూడండి ఒక రాయి ఆగిపోయింది.
మనం మధ్య మధ్యలో తిప్పుతా ఉండాలనమాట. చెయ్యి బెట్టే తిప్పుతా ఉండాలి. ఇంక ఇప్పుడేముందండి కారం ఏసినప్పుడైతే ఇంకా బాగా గట్టిగా అయిద్ది. ఇంగా మనం ఆ రాళ్ళైతే స్ట్రక్ అయిపోతా ఉంటాయి. చూడండి ఆ రాయి ఒకటి ఆగిపోయి ఉందనమాట. ఇంకా మనమే అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. వాటిలిని కొద్ది కొద్దిగా అలా తిప్పుకోవాలనమాట. నేనైతే 2 సగాలు చేసి పోస్తున్నా. ఫస్ట్ కొంచెం పోసాను. అది బాగా గ్రైండ్ అయింది. మళ్ళీ తర్వాత ఇంకొంచెం పోసాననమాట. ఇంకా సగం ఉండగానే అది రెండోసారి ఇంకా గ్రైండర్ అలా తిరుగుతున్నప్పుడు కొన్ని ముచ్చట్లు మీకు చెప్తానండి. ఏంటంటే అమ్మ ఊర్లో ఉండేది ఒక్కతే అక్కడ. ఇంకా నలుగురు కూర్చున్న చోట ఇక ఏదో ఒక మాట వస్తది. ఆ మాటల వల్ల ఇక ఎవరో ఏదో అనుకున్నా అది ఒకళ్ళ మీద వేరే వాళ్ళ మీద ఆ అమ్మ అన్నది, ఈ అమ్మ అన్నదని ఇలా అలా అనుకుంటా ఉంటారు. నేను అలాంటియన్నీ వస్తాయని మా అమ్మకైతే కొన్ని జాగ్రత్తలైతే చెప్తాననమాట. ఎక్కడన్నా నలుగురు దగ్గర కూర్చున్నప్పుడు నువ్వసలు ఏం మాట్లాడమాకని చెప్తా ఉంటాను. ఇంకా ఆ సంగతి గురించి తర్వాత మాట్లాడతాను. ఇంకిప్పుడైతే ఈ టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నాను గదా! మిక్సీలోని. అదే అయితే ఒక 2 హాఫులుగా చేసి ఒక సగం అయితే దీంట్లో ఏత్తన్నాననమాట. మా అమ్మకి కొన్ని జాగ్రత్తలు చెప్తానని చెప్పాను గదా! ఏంటంటే ఎక్కడైనా ఏమి మాట్లాడొద్దు. ఉన్న దాంట్లో తిని హాయిగా నీ ఇంట్లో నువ్వుండు. ఎక్కడ కూర్చోమాకు. ఒకవేళ కూర్చున్నా సరే ఏం మాట్లాడమాకు. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేయి మాత్రమే విను అనని ఇలాంటియన్నీ జెప్తాననమాట. ఎందుకంటే ఏమైనా గొడవలు అలాంటివొచ్చినప్పుడు దాన్ని సాల్వ్ జేయటానికి మళ్ళీ మేమెక్కడి నుంచి మళ్ళీ ఆమె దగ్గరికెళ్ళాలి. ఈ గోలంతెందుకు మనకని జెప్పేసి కొన్ని జాగ్రత్తలైతే అలా చెప్తాననమాట. ఇంతకుముందు మేము గూడా అక్కడున్నామండి. అప్పుడున్నా సరే నేనసలు బయటికెక్కడికెళ్ళేదాన్ని గాదు. నా పనేందో చూసుకొని ఇంట్లోనే ఉండేదాన్ని. మనం సరదాగా అక్కడన కూర్చొని కొద్దిసేపు కాసేపు అలా మాట్లాడామంటే, ఆ అమ్మ నా గురించే మాట్లాడుకుంటుంది, ఈ అమ్మ నా గురించని ఇలాంటియన్నీ వస్తాయని నేనసలు ఎటు ఎళ్ళననమాట. నేనే ఏది ఫాలో అవుతానో అదే మా అమ్మకి గూడా చెప్పాను. ఇప్పుడు పచ్చడి గురించి మాట్లాడతాను. ఈ మెంతిపిండయితే నేను సుమారు జూసి ఏసాననమాట. అంటే మనం పచ్చడిలోకి ఎంతయితే మెంతిపిండెయ్యాలో అంతే ఏసాను. ఇంకా గ్రైండర్ చూడండి చాలా గట్టిగా తిరుగుతుంది. ఎందుకంటే కారం గూడా ఏసేసాం గదా! అందుకని కొంచెం గట్టిగా తిరుగుతుంది. ఇలా గట్టిగా తిరిగేటప్పుడు మనం కొంచెం ఆయిల్ ఏమన్నా ఏస్తే కాస్త స్మూత్‌గా తిరిగిద్దనని మనం అనుకుంటే అది తప్పండి. ఎందుకంటే ఇంతకుముందు మేము గ్రైండర్‌కి పంపించేటప్పుడు వాళ్ళైతే కొన్ని టిప్స్ చెప్పారంట మా అమ్మకి. ఏంటంటే ఇట్లా కొంచెం గట్టిగా తిరిగేటప్పుడు ఆయిల్ గాని ఏవి ఏయకూడదు. ఆయిల్ అయన్నీ ఏస్తే ఆయిల్ వాసన వత్తదని చెప్పారంట. ఇక నేను గూడా అది మీకు ఇక మనం ఎల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాం కదా! ఆ పేస్ట్ గూడా సగం ఏసాను. చూడండి అసలు ఒక రాయయితే ఆగిపోయింది. గ్రైండర్ చాలా స్ట్రక్ అయితుందండి. ఈ టమాటా పచ్చడికి ఇంతేననమాట. ఎందుకంటే బాగా గట్టిగా ఉంటది గదా! మనం ముక్కల్ని బాగా ఎండబెట్టి డ్రై చేసాం గదా! అందుకని గ్రైండర్ అయితే చాలా గట్టిగా తిరుగుతుందండి. ఇంకా ఈ పచ్చడే కాదండి నేను ఇంతకుముందు పోయిన సంవత్సరం గోంగూర పచ్చడి కూడా పట్టుకున్నాననమాట. నేను ఒక్కదాన్నే ఇంట్లోని. యూట్యూబ్‌లో చూసి పట్టుకున్నానండి. ఇక నాకైతే చాలా లోటండి. ఏంటంటే అది మా అత్తయ్య లేకపోవటం. మా అత్తయ్య ఉంటే మాకు చాలా బావుండేది. మా పిల్లలకి గాని, మాకు గాని చాలా బావుండేదనమాట. నా పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకునేది. పాపం ఏం చేస్తదో దేవుడు అంత తొందరగా తీసుకొని ఎళ్ళిపోయాడు. మా అత్తయ్య అయితే వంటలు చాలా బాగా చేస్తదనమాట. ఫిష్ కర్రీ గాని, కర్రీస్ గాని, పచ్చళ్ళు గాని, ఇంకా పిండి వంటలు గాని అన్నీ బాగా చేస్తది. అసలు ఆమె ఉంటే మాకు లోటే లేకుండా ఉండేది. కానీ ఏం చేస్తావు భగవంతుడు అలా తొందరగా తీసుకెళ్ళిపోయాడు. ఇంక నేను ఒకటే నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళెప్పుడు మాకు తోడుగానే ఉంటారని నేనైతే నమ్ముతాననమాట. ఇంక మాటల సందర్భంలో నేనైతే మర్చిపోయానండి. ఒకసారి పట్టేసాను పచ్చడి అది తోడేసాననమాట. గ్రైండర్ ఆఫ్ చేసి తోడాను. గ్రైండర్ ఆఫ్ చేయకుండా తోడుకుంటే చాలా ఈజీగా ఉంటదనమాట మనకు కూడా. ఇంకా మిగతా గుజ్జు కూడా ఏసి దాంట్లో కారం ఏసి ఇక దాంట్లోని ఇంకా ఈ టమాటా పేస్ట్ కూడా ఏసేసాను. తర్వాత ఎల్లిపాయ పేస్ట్ కూడా ఏసేసాననమాట. ఇంకా రెండోసారి గ్రైండర్ తిరుగుతుంటేనే తోడాను. అదైతే మీకు వీడియో చూపించలేదు. ఎందుకంటే అప్పటికే నాది స్టోరేజ్ ఫుల్లొచ్చేసింది. ఇంకా తర్వాత మెంతిపిండి కూడా ఏసాను. కొంచెం ఆవు పిండి కూడా ఏసానండి. ఆవు పిండి కూడా ఏస్తే మంచిదని మా ఇంటి పక్కనోళ్ళు చెప్పారనమాట. అందుకనే కొద్దిగంత ఆవు పిండి కూడా ఏసాననమాట. ఎందుకంటే రెడీగా ఉంది నా దగ్గర. అందుకే ఏసాను. లేకపోతే పట్టేయాలంటే ఇంక నాకు కష్టమే ఇది. ఇంకంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్